స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఎవరితో మాట్లాడే ఉద్దేశించారో మీరే మాట్లాడండి. ఒక మాట చాలు ప్రభువా, జీవితాలను మారుస్తుంది. ఆ జీవితాలకు మేలుకరంగా మీరు మాట్లాడండి. మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని శుద్ధీకరణకు తీసుకురండి. మీ వాక్యం బట్టి మమ్మల్ని సిద్ధపాటులోకి తీసుకురండి. ప్రభువా, మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. దాసుని మీ పక్షం నిలబడుచుంటుండగా మీరు మాట్లాడే మహిమను పొందుతారు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఏదేమైనప్పటికీ వాక్యం సర్వీస్తుంది. అక్కడిద్దరు ముగ్గురు నామనేకులు పిలుచుకున్నాం. వారి మధ్య నేను ఉండాలని ప్రభు సెలవించాను. అది బట్టి ప్రభు తీసుకున్నాం. ప్రభు కాకపోతే ఏంటంటే మనకు అర్థమే వచ్చిందంటే వర్షం అడ్డం వచ్చింది. ఏమర్థం వచ్చిందంటే వర్షం అడ్డం వచ్చింది. మరి ఏదైనా దేవుని సేవకులు మరి చెన్నై నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అనుకోవడానికి వచ్చారు. కానీ మరి ఎందుకో మన వాళ్ళు ఇంకా సద్వినియోగం చేసుకునేవాళ్ళు. మంచి దినాల్లో, భయంకరమైన దినాలలో, సిద్ధపడవలసిన దినాలలో అంతరంగంలో ఒక పాపాన్ని మనం ఒప్పుకోగలిగిన ఈరోజు పరలోకంలో ఉన్న ప్రభు దేవుని యొక్క మాటలు విన్నాం. రాత్రికాల సమయంలో దేవుడు మరి చెన్నై పట్టణం నుంచి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడమని కొన్ని మాటలు నా నోటిలో ఉంచి ఉన్నాను. నేను మీతో ఆ మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం.
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదువు. దేవునామకి స్తోత్ర. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సార్వభౌమాధికారం కలిగినటువంటి మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రికాల సమయంలో నాయన ఇదో ప్రభావచనార్థన వరంలో ఉన్నటువంటి మీ సంఘమును తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి సంఘంలో నిలవబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. రాత్రికాల సమయంలో నాయన మీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి నన్ను నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నాయన మీరు మాట్లాడండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి దేవా. మీరు అక్కడ అతి సమీపముగా ఉంటుండగా ప్రభు, విశ్వాసములో నమ్మకముగా నిలబడిన వారు మీతో పాటు నాయన ఆ యొక్క పరిపాలనలో వేయాల పరిపాలనలో నిత్యము నీతో ఉండే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇక రాత్రికాల సమయంలో మనము ధ్యానించినటువంటి వాక్య భాగంలో కనుక మనం గమనించినట్లయితే, ఈ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అవునండి, ఆదిలో దేవుడు మనుషులను సృష్టించినప్పుడు, దేవుడు ఆదాము గారిని సృష్టించినప్పుడు దేవుడు ఆయనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నీవు అభివృద్ధి పొందమని దేవుడు అతనికి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నువ్వు ఈ లోకంలో విస్తరింప చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. లోకంలో కూడా ముగించబడ్డాయి. ఆ సమయంలో వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు కదండి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పిల్లలకు గత సంవత్సరం కంటే ఇప్పుడు తక్కువ చేయాలనుకోండి, తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ఏం చేస్తాం, గద్దిస్తాము. చక్కగా చదవలేదని ఫీజులు కట్టి వేస్ట్ అయిపోయినాయని కూడా బాధపడతాం. ఎందుకంటే మన పిల్లలు మహా అభివృద్ధిలోనికి రావాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కోరిక, ఆశ, వారి యొక్క తృష్ణ కూడా అదేనే. అలాగే మనం కూడా ఏదైనా ఒక మొక్కను నాటినప్పుడు అది క్రమేణా పెరుగుతున్నప్పుడు మహావృక్షంలాగా మారాలనేది మన యొక్క కోరిక. ఎందుకంటే అది మొక్క విత్తనం వేసినప్పుడు మొక్కగా మారి అది ఫలించి అభివృద్ధి చెంది ఫలాలను ఇస్తున్నప్పుడు ఆ యొక్క మొక్కను నాటినటువంటి రైతు కానీ, లేకపోతే మనమైనా మొక్కను వేసినప్పుడు ఎప్పుడు ఆనందిస్తామంటే తిరిగి అది అభివృద్ధి చెందినప్పుడు, ఫలాలు ఇస్తున్నప్పుడు మనం ఆశపడతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలుచుకున్నాడో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో, నీ యొక్క రక్షణ ప్రోగ్రెస్ను కూడా నువ్వు పరిశీలన చేసుకోవాలని నేను సంఘంలో చెప్తాను. మా సంఘంలో ఏమని చెప్తానంటే, ప్రతి దినము కూడా మీ యొక్క ఆత్మీయ విశ్వాసంలో ఎదుగుదల ఎలా ఉంటుంది, మీ ప్రోగ్రెస్ను మీరు ప్రతి దినము కూడా చూసుకోమని నేను అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకనగా దేవుడు మనము అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క కోరికని. అది ఆది నుంచి దేవుని యొక్క కోరిక ఏంటంటే, మనం విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం అభివృద్ధి చెందాలని, అనేక మందికి మాదిరికరంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతా ఉంటారో, చాలామంది ఎక్కువగా శారీరకంగా అనుకుంటూ ఉంటారు, ఆర్థికంగా అనుకుంటారు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క కోరిక. మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఈరోజు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే ఒక 3 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నానండి. ఎందుకంటే అభివృద్ధి పొందాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ. అభివృద్ధి చెందాలనేది ఒకవేళ ఆర్థికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆత్మీయ పరంగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ కొంతమంది ఏంటి, రక్షించబడి ఎన్ని రోజులైంది, ప్రతి వారం మందిరానికి వెళ్తాను, నా జీవితం అలాగే ఉందని చాలా మంది ఒక ప్రశ్న వారి జీవితంలో ఉండవచ్చు. అయితే ఆ ప్రశ్నకు జవాబుగా, అలాగే
నువ్వు ఏం చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, మహా అభివృద్ధిలోనికి వస్తావు అనేటటువంటి 3 విషయాలను మీతో నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా మీరు చదివితే 5, 6, 7 వచనాలు ఒకసారి చదువుతున్నామండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమలాడుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధిలోనికి వస్తావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నువ్వు మహా అభివృద్ధిలోనికి రావడానికి ముందు ఇక్కడ కొన్ని చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ మీరు గమనించినట్లయితే 5వ వచనము మొదటి భాగంలో ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా అంటున్నారండి. అంటే మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. ఈరోజు ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారంటే ఈరోజు విశ్వాసులు దేవుణ్ణి వెతికేది తర్వాత సంగతి, జాగ్రత్తగా వెతకమని చెప్తా ఉన్నారండి. ఇదే తమిళనాడులో మన తెలుగులో ఏమంటారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెతకమంటారు. మనం దేవుణ్ణి చాలా జాగ్రత్తగా వెతకాలంట. ఎందుకు జాగ్రత్తగా వెతకాలి? ఎవరు వెతుకుతారంటే పోగొట్టుకున్న వాళ్ళు వెతుకులాడతారండి. ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు వెతుకుతారు. అది మనందరికి కూడా తెలుసు. ఎవరైతే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే వెతుకుతూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంట్లో మన భర్తలు ఉంటారు కదా, కొన్నిసార్లు వాళ్ళు ఇంట్లో రాగానే తీసి కొంచెం వస్తువులు పక్కన పెడతారు. మళ్ళీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అవి మనం స్త్రీలు ఎత్తుకులాడి ఇవ్వాలి. వాళ్ళకి కనిపించవు, అవి పక్కనే ఉంటాయి, కళ్ళ ముందే ఉన్నా కూడా కనిపించవు. ఎందుకంటే పోగొట్టుకోలేదు కానీ దృష్టి ఎక్కడో ఉండడం అనేది అక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి అనేక మంది కూడా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకట్లేదండి. రక్షించబడ్డాంలే, బాప్తిసం తీసుకున్నాంలే, ఇంకేం పర్లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, మనం డైరెక్ట్ టికెట్ తీసుకున్నాం అనేటటువంటి ఒక ఆలోచన వారిలో ఉంటుందేమో. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే కనుక నువ్వు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికితే అప్పుడు నువ్వు దేవుణ్ణి కనుగొంటావు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉందండి. ఆమెకు 10 నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 నాణ్యాల్లో ఒక్కటి పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఎలా వెతికిందో మీరు లూకాసు సువార్తలో మీరు అక్కడ చదవచ్చండి. 15వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఆమె ఏమేమి చేస్తుందో అక్కడ మీరు చూడవచ్చు. ఆమె 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక్కటే పోయింది. అయితే ఆమె దాన్ని కనుగొనడానికి ఆమె అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అక్కడ చేస్తా ఉంది. తర్వాత చదువుకుందామండి. సమయం నాకు 45 నిమిషాలు చెప్పారు కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళాలని ఆశపడతాను. ఈ స్త్రీ ఏం చేస్తా ఉందంటే పోగొట్టుకున్నటువంటి నాణ్యమును మొదటిగా ఒకవేళ కేర్లెస్గా వెతుకుంటుంది. అంటే పైన వెతకడం అంటే కళ్ళ ముందు కనపడితే తీసుకోవడం, కేర్లెస్గా ఎలా అంటే పైన వెతకడం అనేది చేసింది. కనిపించలేదు. తర్వాత ఏం చేస్తా ఉంది, మరలా దీపాలన్నీ వెలిగించుకొని దీపాలు వెలిగించి చూసింది, అప్పుడు దొరకలేదు. దీపాలు వెలిగించి దొరకలేదు. మరలా 3వ ప్రయత్నం ఏం చేస్తుందంటే చీపురు ఒకటి తీసుకొని వీళ్ళంతా ఊడ్చుకుంటూ వస్తాను. 3 విషయాలు ఆమెలో మనం గమనించవచ్చు. మొదటిగా కేర్లెస్ వెతుకుంటుంది, రెండోది దీపాలు వేసి వెతికింది, కనిపించలేదు. 3వసారి ఆమెకి శ్రద్ధ వచ్చింది. మనము కేర్లెస్గా వెతుకులాడితే, నిర్లక్ష్యంగా వెతుకులాడితే దొరకదు, జాగ్రత్తగా వెతకాలని చెప్పేసి ఆమె చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చినప్పుడు ఆ వస్తువు అనేది, ఆ నాణ్యం అనేది ఆమెకి దొరికింది. ఎందుకు చెప్తున్నట్టు ఆమె జాగ్రత్తగా వెతికినప్పుడే ఆమెకి దొరికింది. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డరా, మొదట మనం ఎలా దేవుణ్ణి వెతకాలి అనేది కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. మొదట మనం ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. అంటే దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? ఆయన రాజ్యమును వెతకడం అంటే ఏంటి? నేను అనుకుంటాను ఆయన వెతకడం అంటే ఆయనలో ఉండేటటువంటి లక్షణాలను మనము మన జీవితం ద్వారా ఇతరులు కనుగొనాలంట.
ఆయన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రేమించడం, ఆయన యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే అనేక సార్లు దేవుని మనం మర్చిపోయినా ఆయన ఎప్పుడు కూడా మనలను మర్చిపోకుండా ఎడబాయినటువంటి కృపతో నిత్యము మనకు ఆయుష్స్తూ నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మనలను నడిపించి పోషిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సినటువంటి ప్రతిదీ ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో నేను మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట నేను చదివాను. మన యొక్క ప్రాముఖ్యత దైవాత్మికంగా ఉంటే కనుక దైవికమైనటువంటిది మన యొక్క ప్రాముఖ్యత అయితే దేవుడు మనకు కావాల్సినటువంటి సకలమును ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవుడిని మనము మొదట ప్రాముఖ్యత ఇస్తే, దేవునికి మొదట ప్రాముఖ్యత ఇస్తే మనకు కావాల్సినవన్నీ మనకు దయచేస్తాడు. అయితే దేవుణ్ణి మనం వెతకం. ఈ లోకంలో కావాల్సినవన్నీ వెతుకుతాం. డబ్బులు ఎలా సంపాదించాలి, ఇతరుల దగ్గర నుంచి ఎలా మనం లాక్కోవాలి, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు మహారాజు అయినటువంటి దావీదు గారు తన కుమారుడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మరి సొలొమోను నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడుగుతా ఉన్నాడు. అంటే దైవికమైనటువంటి జ్ఞానం అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మొదటి రాజుల గ్రంథము 3:11 అనుకుంటాను. అక్కడ చాలా చక్కగా దేవుని యొక్క మాటలు అతనితో తెలియజేస్తూ ఉన్నాయి. సొలొమోనుతో ఒకసారి చదువుకుందాం ఆ మాటను. మొదటి రాజుల గ్రంథము 3:13 ఏమని ఉంటుందంటే, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇస్తా ఉన్నాను. చాలా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇతను ఐశ్వర్యమైన ఘనతైన ఆశపడట్లేదండి. ఇతను అడుగుతున్నది ఏంటంటే, దేవుడు అతన్ని దర్శించి నీకేం కావాలని అడుగుతున్నప్పుడు ఏమడుగుతా ఉన్నాడు? ఈ ప్రజల్లో విస్తరించిపోయారు, చాలా మంది అయిపోయారు, వీళ్ళకు నేను న్యాయంగా ఈ రాజ్యంలో పరిపాలించాలి, దానికి కావాల్సినటువంటి జ్ఞానమును సొలొమోను అడిగితే దేవుడు అతను అడగనేది కూడా ఇస్తా ఉన్నాడు. ఏమేం కావాలి లోకంలో? ఒక మనిషికి ఏం కావాలి? ఘనత కావాలి, ఐశ్వర్యం కావాలి, వారికి ఒక పేరు కావాలి, వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా దయచేస్తా ఉన్నాడు. అంటే మనము ఏదైతే దేవుని దగ్గర నుంచి అడగాలో దైవికమైనది అడిగితే కనుక దేవుడు నీకు శరీరానుసారంగా కావాల్సినటువంటి ప్రాముఖ్యతను, ఐశ్వర్యమును, ఘనతను దేవుడు నీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. కాబట్టి నువ్వు మొదట దేవుణ్ణి వెతికి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణములను నువ్వు నీ యొక్క జీవితం ద్వారా తెలియచేయాలి ఇతరులకు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటానండి మా సంఘంలో. ఏం చెప్తానంటే, ఈ ప్రపంచంలో 10% మంది బైబిల్ చదివారు, మిగతా 90% మంది క్రైస్తవులను చదువుతూ ఉన్నారండి. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అయితే విశ్వాసులుగా దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనం ఎలా ఉండాలో అలా మనం నడిచినప్పుడు, వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మన ద్వారా బయలుపరచబడాలి వాళ్ళకి. అప్పుడే అన్యులు దేవుని యొక్క మార్గంలోనికి వస్తారండి. వాళ్ళు విశ్వాసంలోనికి రావడానికి వాళ్ళు బైబిల్ చదవరు, కానీ నిన్ను చదవడం వలన, నిన్ను గమనించడం వలన అయ్యో దేవుని బిడ్డలు వాళ్ళు అని తెలుసుకొని మిమ్మల్ని చూసి, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి వాళ్ళు రక్షణలోనికి వచ్చేలాగా మనం అందరం కూడా జీవించాలి. అదే దేవుని వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే దేవుని యొక్క స్వభావాన్ని మన ద్వారా ఇతరులకు కనిపించేలాగా మనము చేసుకోవడం. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నిజంగా నువ్వు వెతికి దేవుణ్ణి కనుగొన్నట్లండి. నిజంగా అప్పుడు దేవుడు నీకు ఈ లోకంలో కావాల్సినటువంటి ఐశ్వర్యమును, ఘనతను నీకు ఇచ్చి, ఈరోజు ఒకవేళ నీ స్థితి కొంచెముగా ఉన్నా తొలుపు నీవు మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుతున్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:8 ఒక చక్కని మాట ఉందండి. అక్కడ ఏమంటుందంటే, శరీరానికి సంబంధించినవి
కొంచెం కాలమే ఉంటాయి. అయితే ఆత్మీయమైనవి, దైవికమైనటువంటి భక్తి చదువుదాం ఒకసారి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అని అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవుతాయి. అంటే శరీరానికి సంబంధించినవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. అయితే దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలో అనగా ఆయన కడబూర శబ్దముతో వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి నువ్వు ఎత్తబడి ఆ నిత్య రాజ్యంలో ఉన్నటువంటి నీ జీవముకు కూడా అవి ఎలా ఉంటాయంటే ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి దైవ భక్తి నీలో ఉన్నది అని ఇతరులకు తెలియచేయాలంటే దేవుని నువ్వు మొదట వెతికి దేవుణ్ణి కనుగొని ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క స్వభావాన్ని నువ్వు కనుగొని నీ జీవితం ద్వారా ఇతరులకు తెలియచేయడం ద్వారా నువ్వు నిజంగా దేవుణ్ణి వెతికినట్లు, దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కనుగొన్నట్లు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతావో అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన నిశ్చయంగా నీ యొక్క శ్రద్ధ నిలుపుతాడు. నీ యొక్క నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేసి ఈరోజు నీ స్థితి కొంచెంగా ఉన్నా అది తుదకు మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. అలాగే రెండవ మాటగా మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డరా చూద్దాం. అదే 5వ వచనంలో 2వ భాగంలో ఉంది, సర్వశక్తులకు దేవుని బతిమాలుకోవాలంటాడు. దేవుని బ్రతిమలాడాలి. దేవుని బ్రతిమలాడుకోమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుని బ్రతిమలాడాలి? చాలా మందిలో ఒక ప్రశ్న అయితే ఉండొచ్చండి. దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు రాసినటువంటి గ్రంథాలు ఒక చోటు ఉంటుందండి. ఏమంటుందంటే, నువ్వు అడగక మునిపే నీకు ఇచ్చి నువ్వు అడిగేటప్పుడు నేను వింటాను అని. ఆ మాట ఒకవేళ మీలో ఒకవేళ అనుమానాన్ని కలిగిస్తే ఆ మాటకు కూడా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. దేవుడు మనం అడగక మునిపే ఆయన మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, నీతికరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తున్నప్పుడు, ఆయన మనము అడగక మునిపే ఆయన మనకు దయచేసి నువ్వు అడిగేటప్పుడు ఆయన ఆనందంగా వింటాడండి. అయితే దేవుడిని నువ్వు బ్రతిమలాడుకోవాలండి. బ్రతిమలాడుకోవడం వలన నువ్వు ఏదైతే సాధ్యం కాదనుకుంటావో, ఇది అసాధ్యము, ఇక కుదరదు అని నువ్వు అనుకుంటావో, నువ్వు దేవుణ్ణి అడగడం వలన అవి తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో 8వ గ్రంథం 33వ అధ్యాయం 33వ వచనంలో కూడా మీరు చదివితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. అంటే ఎప్పుడైతే నువ్వు మొరపెడతావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి బతిమలాడుకోవాలంట. ఇంకా దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారండి. వారి ప్రార్థనలో ఎంతవరకు అంటే మీరు చూస్తే కొంతకాలము అడిగితే వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈరోజు విత్తనం వేసి రేపు పొద్దున్నే ఫలాలు కావాలనుకున్నాం, లేదనుకో దేవుడిని ప్రశ్న అడుగుతున్నాం. ఎట్లా అంటే, ఈ నూజివీడికి వచ్చేటప్పుడు విజయవాడలో బస్సు ఎక్కిన దగ్గర నుంచి నూజివీడు వచ్చేంత వరకు కూడా ఎటు చూసినా మామిడి చెట్టు, ఎటు చూసినా మామిడి పండ్లు బాగా చక్కగా కనిపిస్తాము. అయితే ఈ కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈరోజు మామిడి విత్తనం వేసి రేపు పొద్దున్నే పండ్లు కావాలనుకుంటున్నారు. ప్రార్థన అడగంగానే ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే కంటిన్యూస్లీ, పదే పదే ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ 8వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగంలో సర్వశక్తులకు దేవుని బతిమలాడుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మీరు గమనించినట్లయితే లోకాసువార్త 18వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక విధవరాలైనటువంటి స్త్రీ ఉంటుంది. విధవరాలైనటువంటి స్త్రీ, అలాగే అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయవాది. ఈ స్త్రీ ఆయన దగ్గరకు పదే పదే వెళ్తా ఉందంట. ఎందుకు? ఆమెకు తన పొరుగు వాళ్ళ దగ్గర నుంచి న్యాయం తీర్చమని ఒక అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంది.
ఆయన డబ్బులు తీసుకోకుండా, అంటే లంచం పుచ్చుకోకుండా ఏ పని చేయడం ఆయన. ఆ విషయం ఆమెకు తెలిసి కూడా పదే పదే వెళ్తుందంట. అక్కడ వచనంలో 7వ వచనం దాకా మీరు చదివితే ఆమె పదే పదే అడగడం వలన ఈ యొక్క న్యాయవాది ఎవరైతే అక్రమం చేసేవాడు ఉన్నాడో, అన్యాయస్తుడైనటువంటి న్యాయవాది ఉన్నాడో, ఆయన యొక్క మనస్సు మారుతూ ఉందండి. ఆయన నేను అన్యాయస్తుడని తెలుసు, నేను లంచం తీసుకోకుండా ఏ పని చేయడానికి కూడా తెలుసు, అయినా ఈ స్త్రీ పదే పదే నా దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఈమెకు న్యాయము చెయ్యాలి అని ఆయనలో ఒక ఆశ కలుగుతా ఉంది, ఒక నిర్ణయం ఆయనలో కలుగుతా ఉందండి. ఈ లోకంలో అన్యాయస్తుడైనటువంటి అతనే పదే పదే అడగడం వలన న్యాయం తెలుస్తున్నాడంటే మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎల్లప్పుడూ తన వైపు ఎల్లప్పుడూ ఆయన చేతులు చాపి నా దగ్గరికి రమ్మని చెప్తున్నటువంటి దేవుడు, నువ్వు ఆయన అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడండి. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు ఏది అడిగినా నువ్వు పొందుకోవాలంటే కొన్ని మాటలు కూడా నేను చెప్పాలనుకుంటాను. కొన్ని చోట్ల మనము ప్రార్థన చేస్తాం, కానీ ఉపవాసాలన్నీ నీరసం వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఎలాగంటే సొమ్మసిల్లిపోతారు, కానీ బయటికి వెళ్తే వారి జీవితాలు మరొకలాగా ఉంటాయి. దేవుని మాటలు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవి పాటించరు. ఏంటి ముఖ్యంగా మీరు చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలలో ఉంది కదా, ఏమని చెప్తారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించే వారి గురించి ప్రార్థించే ఉంది కదండి. అక్కడ నిన్ను బాధ పెట్టేవారి గురించి ప్రార్థన చేయంటే వాళ్ళందరూ ప్రార్థనలు చేసేటప్పుడు ఒకళ్ళు గుర్తొచ్చారనుకోండి, పిల్లలు ఈరోజు యూట్యూబ్ ఛానల్ చూసేటప్పుడు వెంటనే స్కిప్ చేస్తూ ఉంటారు. యాడ్ వచ్చినప్పుడు అలా స్కిప్ చేస్తారు. మనకు గిట్టిన వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారనుకోండి, వెంటనే స్కిప్ చేసేసి ఇంకొక ప్రార్థన అంశంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, నీ యొక్క శత్రువు నిమిత్తము, నిన్ను బాధ పెట్టేవారి నిమిత్తము ప్రార్థన చేయమని చెప్తా ఉంది. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాను. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తా ఉంది, కానీ నువ్వు ప్రేమించినట్టే నీ పొరుగువారు ప్రేమిస్తారని అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు వారిని ప్రేమించాలి, వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. వారి నిమిత్తము నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నావు. నువ్వు దేవుణ్ణి బతిమలాడుకోవాలి. నేను చెన్నైకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మాట్లాడుకునేటప్పుడు చెప్తా ఉన్నాడు, దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తాడన్నా. ఎందుకంటే చేతిలో ₹1 లేకుండా మ్యూజియంలో 2 పైన ఇల్లు కట్టుకోవడానికి, సంఘం కట్టుకోవడానికి ప్రార్థన చేసాం. దాడి దగ్గర కూడా డబ్బులు లేవు. ప్రార్థనతో ప్రారంభించాము, దేవుడిని అడగడం మొదలుపెట్టి కార్యం ప్రారంభించాము. మరి డబ్బులు లేవండి, చేతిలో డబ్బులు లేవు, కానీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. డేట్ కూడా ఫిక్స్ చేశారు, ఓపెనింగ్ డేట్. ఎంత గొప్ప విశ్వాసము! దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, విశ్వాసము, మరి నిరీక్షణ, ప్రార్థన ఏం చేస్తున్నాయంటే కార్యాలు నెరవేరుస్తాడండి దేవుడు. ఇలా నిజంగా విశ్వాసం ఉండాలి. దేవుని బతిమలాడినప్పుడు నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా సరే దేవుని యొక్క కార్యాలు అలా జరిగిపోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే బ్రతిమలాడతావో దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో అలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనము మన స్థితి కొంచెముగా ఉన్న ఈరోజు నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే మొదటిగా నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా ఏం చేయాలి? దేవుని బ్రతిమలాడాలి. మరి మూడో మాట కూడా చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవదిగా మనం ఏం చేయాలంటే 6వ వచనంలో చెప్తా ఉంది, నీవు ఎలా ఉండాలి? పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల అంటున్నాడు. మూడవదిగా మొదటి దేవుని జాగ్రత్తగా వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మూడవదిగా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు పవిత్రుడుగా ఉండాలి, యథార్థవంతుడుగా ఉండాలి. పవిత్రత నువ్వు కాపాడుకోవాలండి.
ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధత అనేది దేవుని యొక్క ఒక లక్షణము, గుణము. నీవు కూడా అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాను. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఆయనను నమ్మినటువంటి మనము మరి రక్షణ పొందుకున్నది మొదలుకొని ఈ రోజు వరకు నీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? దేవుని యొక్క దృష్టికి మరి నీ యొక్క జీవితము అభివృద్ధిగా ఉందా, లేకపోతే అప్ అండ్ డౌన్ స్టాక్ మార్కెట్లో ఉన్నట్టుగా ఉందో? ఒకసారి ఈరోజు ప్రశ్న అనేది నీ ముందు ఉంచుతూ ఉన్నాను. నీ జీవితం ఎలా ఉంది? నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? ఒకసారి నువ్వు పరిశీలించు. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అనే ఒక యవనస్తుని మనం గమనించవచ్చండి. యోసేపు 10 మంది అన్నలు ఉన్నారు, మరి చక్కని తల్లిదండ్రులు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. అయితే ఇతను వారు ఎవరి దగ్గర నుంచి కూడా ప్రేమను పొందుకోలేకపోతా ఉన్నాడు. వాళ్ళందరి దగ్గర నుంచి ఇతను ప్రేమ పొందుకోకపోగా ఏం చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు మనకొద్దు, వీడికేంటి మనం మొక్కడం ఏంటి అని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ పెద్దోడు ఏం చేశాడంటే, రుమన్ గారు చంపొద్దులే, నువ్వు ఇక్కడ గోతుంది, గోతులో పడేద్దాము అని చెప్పేసి గోతులో పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన స్థితి జీరోగా ఉంది. అయితే అతను దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసము, తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నటువంటి విధేయత ఏం చేస్తా ఉందంటే, రాను రాను ఆయన ఒక అన్య దేశంలో, దేవుడు అంటే ఎదుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి దేశంలో దేవుడు అతని స్థితిని ఎలా మార్చాడంటే, గొప్పగా దేవుడు అతని స్థానాన్ని ఉంచాడండి. కారణం ఏంటంటే దేవుని అతను భయపడుతూ ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడండి. మనుషులకు భయపడట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలను తెలియజేయడంలో కానీ, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడంలో కానీ, అతని పవిత్రతను కాపాడుకోవడంలో కానీ అతను ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఆ యొక్క ఫరో ఇంట్లో ఉన్నప్పుడు తన యొక్క భార్య అతన్ని కోరుకున్నప్పుడు కూడా అతను యవ్వన కాలంలో ఈరోజు అనేక మంది తొట్టిల్లిపోతూ ఉన్నారండి. ఈ లోకానుసారంగా వారి యొక్క క్రియలు మారిపోతూ ఉన్నాయి. యవ్వన కాలంలోనే వారి జీవితాలను పాడు చేసుకునే వారు అనేక మంది ఉంటున్నారు. అయితే ఆ పాపము కళ్ళ ముందు ఉన్నప్పటికీ, అవకాశము అంత దగ్గరగా ఉన్నప్పటికీ యోసేపు ఎలా ఉన్నాడంటే, పాపమునకు అతను చోటు ఇవ్వకూడదు అని అతను ఒక తృష్ణ ఉంది. ఆయన ఒక తీర్మానం ఏంటంటే, ఇది నాకు తగదు, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిని. ఆయన నాకు బాలుడుగా ఉన్నప్పుడే ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో ఆయన నిలబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన స్థితి రాను రాను ఎలా మారిపోయిందంటే, మహా అభివృద్ధిలోనికి దేవుడు ఆయన్ని నడిపించాడు. ఈరోజు మనం కూడా దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని యొక్క క్రియలలో, దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటూ ఆ యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుతున్నట్లయితే, దేవుడు ఈరోజు ఒకవేళ నీ స్థితి కొంచెముగా ఉన్నా ఆయన తొలుత నీ యొక్క దశ స్థితి ఎలా మారిపోతుందంటే, మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడండి. హల్లెలూయా. అలాగే మనము పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు ఆయన హింసకుడు, దూషకుడు అయినప్పటికీ ఆయన దమస్కుకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ఆ రోజు మొదలుకొని అతడు మరణించేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆయన జీవితంలో అపవిత్రత రాలేదండి. అపవిత్రతకు అతను చోటు ఇవ్వలేదు. పాపమును ఆయన జీవితంలోనికి రానివ్వలేదు. ఆయన ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాడు కనుక ఆయన చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే అంత గొప్ప జీవితాన్ని పౌలు గారు ఆయన దేవుని దర్శనం పొందుకున్న తర్వాత అంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు. ఈరోజు మరి నీ జీవితం ఎలా ఉంది? దేవుడు పిలుచుకున్నాడు. రక్షణ పొందుకున్నప్పటి నుంచి నీ జీవితంలో పవిత్రతను నువ్వు కాపాడుకుంటున్నావా, మరి పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా లేదా అనేది ఈరోజు ఒక ప్రశ్నగా నేను ముందుంచుతూ ఉన్నానండి. ఎందుకంటే ఇది కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. మనం ఎత్తబడాలి అంటే ఈరోజు రక్షించబడినటువంటి మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలండి. మనం ఈ లోకంలో యథార్థంగా జీవించినప్పుడు నిశ్చయముగా నువ్వు ఆ పరలోక రాజ్యంలో నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలో, అలాగే నిత్యములో నువ్వు ఉండి నిత్యము దేవునితో ఆయనతో నువ్వు నిత్యము ఉండి ఆయన ఆరాధించి కనపరిస్తేటటువంటి గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇస్తాడండి. అంత మాత్రమే కాకుండా పరలోక భాగ్యం మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నంత కాలము
నీ యొక్క ఘనత, నీకు కావాల్సినటువంటి ఘనత, నీకు కావాల్సినటువంటి ఐశ్వర్యం ఇచ్చి ఎక్కడ కూడా నిన్ను అవమానపరచకుండా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుతున్నప్పుడు. ఎవరికి ఆయన 12 మంది శిష్యులకు లేనటువంటి భాగ్యము దేవుడు పౌలు గారికి ఇచ్చారంటే కారణం ఏంటంటే అతని జీవితంలో మరలా పాపము రాలేదండి. అపవిత్రత అతని జీవితంలోనికి ఎంటరాదు. అలాగే ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ దానియేలు ఏమంటారంటే, వీళ్ళందరూ కూడా బబిలోను క్యాప్టివిటీకి కొనుక్కోబడిన తర్వాత ఆ బబిలోను చెరసాలలో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి తీర్మానము చాలా గొప్ప తీర్మానము దానియేలు పొందుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే రాజులు తినేటటువంటి ఆహారం ఇస్తాము. అక్కడ చెరపట్టబడినటువంటి యవనస్తులు అనేక మంది ఉంటున్నారు, యూదా ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళు. అయితే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ నలుగురు మాత్రం ఒక గొప్ప తీర్మానమును అక్కడ తీసుకుంటున్నారంటే ఒకసారి చదువుకుందాం ఆ మాటను. చాలా ఇక్కడ దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, దానియేలు గారు ఏం కోరుకుంటున్నారంటే, అపంశకులను అధిపతులను ఏం కోరుకుంటున్నాడంటే, అక్కడ అనేక మంది చెరపట్టిన బాలులందరూ కూడా రాజులకు పెట్టేటటువంటి ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రాజులకు పెట్టే ఆహారము ఏదైతే ఉందో నిజంగా యవ్వన కాలంలో మనం చూస్తే రాజు తినేటటువంటి టేబుల్ మీద అన్ని రకాలైనటువంటి భోజనాలు, అన్ని రకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్, అన్ని రకాలైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే మరి వీళ్ళు ఏది కావాలంటే అది తినొచ్చు, సంతోషంగా గడపచ్చు. కానీ దానియేలు వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు, మాకు వద్దు, మంచి నీళ్లు చాలు అని వీళ్ళు కోరుకుంటున్నారని. అంటే అపవిత్రమైనది మాకు వద్దు, మమ్మల్ని కీడులోనికి పడేసేది, మమ్మల్ని పాపంలోనికి తీసుకెళ్లేది మాకు వద్దు అని నిశ్చయముగా యథార్థ హృదయంతో మాట్లాడుతున్నారండి. అంటే ఈ లోకంలో మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ సీరియల్లో మనల్ని అపవిత్రపరుస్తాయంటే, ప్రభువా ఈ రోజు నుంచి సీరియల్లే మేము చూడకూడదు, అవి మమ్మల్ని అపవిత్రపరుస్తాయి అని ఒక తీర్మానం తీసుకుంది. లేకపోతే కుటుంబంలో ఈరోజు పిల్లలకు సెల్ ఫోన్స్ ఇచ్చి పాడు చేస్తూ ఉంటారండి. పిల్లలు ఈరోజు యవనస్తులుగా పాడైపోవట్లేదండి, బాల్య దశ నుంచే పాడైపోతూ ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళని అపవిత్రపరుస్తుంది ఏంటి అంటే ఈరోజు ఇంటర్నెట్ కదండి, ఇప్పుడు మీడియా ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే పిల్లలను బాల్య దశ నుంచే అపవాది వాళ్ళని లోపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము మన బిడ్డలకు రోల్ మోడల్గా ఉండాలని ఇక్కడ ఈ దానియేలు అంటున్నాడు, అపవిత్రపరిచేది మేము ముట్టుకోము, మా వద్దు అని ఒక తీర్మానం కలిగి ఉంటున్నారు. అలాగే మనం కూడా అపవిత్రపరిచేది, పాపములోనికి పడవేసేది ఏదైతే ఉందో దాన్ని మా ముందు ఉంచొద్దు, అది మా వద్దు అని మీరు దేవుని అడగండి. దేవా, అపవిత్రపరిచేది మా వద్దు, వాటి నుంచి మమ్మల్ని విడిపించండి. ఒకవేళ ఆశ ఎక్కువగా కలుగుతున్నప్పటికీ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని కంట్రోల్ చేయండి అయ్యా, ఈ పాపములకు కమిట్ కాకుండా మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నిత్యము మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించమని మనం ఒక తీర్మానంతో ప్రభు యొక్క పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడుతున్నట్లయితే దేవుడు తప్పకుండా వాటి నుంచి మనం విడిపిస్తాడండి. ఎందుకంటే వీళ్ళ యొక్క యథార్థతను మనం గమనించినట్లయితే మరి కొన్ని నిమిషాల్లో అగ్నిగుండం మరింతగా వేడి చేసి 7 అంతలుగా దాన్ని ఎక్కువ చేసి వేస్తానన్నప్పుడు కూడా వీళ్ళు, మనమైతే ఏం చేస్తాం, ఈరోజు ఎండలకు భయపడే బయటికి పోవట్లేదు. ఆ రోజు అంత భయంకరమైనటువంటి వేడిలో వేస్తానంటే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసము, యథార్థతను విడిచిపెట్టట్లేదు. నువ్వు వేసినా పర్వాలేదు, మాకేం కాదు, మమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కాపాడుతాడు. ఈ విశ్వాసము మరొకసారి దానియేలు జీవితంలో కూడా మనం గమనిస్తే, దానియేలు బ్రతుకున్నాడని రాజుకు తెలియదు, కానీ రాజు వచ్చి దానియేలు నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునా అని అడుగుతున్నాడు. అంటే వీరి యొక్క దేవుడు వీళ్ళని కాపాడుతాడని రాజు తెలుసుకున్నాడని. ఎందుకంటే వీరి యొక్క జీవితము యథార్థంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది.
వీళ్ళు ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వలేదు. ఈరోజు నువ్వు కూడా అలా ఉంటే నీ స్థితి ఈరోజు ఒకవేళ కొంచెముగా ఉన్నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమలాడుకున్న ఎడల, నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయితే ఏం చేస్తాడంటే దేవుడు నిశ్చయముగా నీ ఎందు ఏం చేస్తాడంట? శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంట. నివాస స్థలము నువ్వు ఉండేటటువంటి నీ యొక్క గృహమును, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ యొక్క భర్తను, నువ్వు చేసేటటువంటి యావత్తును దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. నీ ఎందుకు శ్రద్ధ నిలపాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడిని జాగ్రత్తగా వెతకాలి. నువ్వు దేవుడిని జాగ్రత్తగా వెతకాలి. దేవుని నువ్వు బ్రతిమలాడుకోవాలి. నువ్వు నీ యొక్క జీవితంలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా నీవు పవిత్రుడవై, పరిశుద్ధుడవై, యథార్థముగా నువ్వు జీవించేటప్పుడు నీ స్థితి ఈరోజు ఎలా ఉన్నా సరే దేవుడు నీ యొక్క శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును. ఈరోజు చాలా మందికి దిగులు ఏంటంటే వారి యొక్క బిడ్డల పట్ల చాలా దిగులు అండి. మా సంఘంలో ఒక ఆమె బాగా పాటలు పడుతుందండి, చాలా బాగా పాటలు పడుతుంది. కానీ వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడంలో ఆమె ఫెయిల్ అయిపోయింది. పాటలు బాగా పాడుతుంది, అందరికంటే ముందే తప్పుగా అనుకోద్దమ్మా, ముందే వాక్యం చదువుతుంది. కానీ తన బిడ్డలు ఎప్పుడు కూడా సంఘంలో కనిపించదు. కానీ వారి గురించి ప్రార్థన చేయమంటుంది. కానీ ఆమె డబ్బులు ఇచ్చి బయటకు వెళ్ళరమ్మని చెప్తుందంట. ఆమె సాక్ష్యాన్ని విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. కానీ సంఘంలో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆమె తన బిడ్డలను కాపాడుకోవడంలో ఫెయిల్ అయిపోయిందండి. రోజు మరలా వాళ్ళ మీద దిగులు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారా లేదా అనేది ఈరోజు ప్రతి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఒక బాగా ఆలోచన అండి. ఈరోజు నీ బిడ్డలో ఆశీర్వదించబడాలన్న దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నిశ్చయముగా నేను శ్రద్ధ నిలిపే నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి అంటే, నీ స్థితి దేవుడు మార్చాలి అంటే, మహా అభివృద్ధిలోనికి నువ్వు రావాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి భయపడుతూ, దేవుని యొక్క భయభక్తి కలిగి ఆయన త్రోవలు నడుస్తూ, ఆయన వెతికి ఆయన త్రోవలు నడిచి ఆయన బ్రతిమలాడుకొని పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థముగా నువ్వు జీవించినప్పుడు ఆయన ఎంత శ్రద్ధ నిలుపుతాడు. ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసి ఈరోజు నీ స్థితి ఒకవేళ కొంచెముగా ఉన్నా తొడుకు నిన్ను మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చి, ఎక్కడైతే నువ్వు అవమానపడుతున్నావో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, నిందిస్తున్నారో, అక్కడే వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నిన్ను ఆశీర్వదించి వారి ముందు నిన్ను హెచ్చించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచి నీ యొక్క స్థితిని మార్చి, నా దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ స్థితిని మహా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. నన్ను ప్రార్థించేద్దాం. ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో నాయన, ఆధ్యాత్మిక జీవితంలో మహా అభివృద్ధిలోనికి రావాలనేటటువంటి కోరికను దేవా మీరు మాకు కలుగు చేశారు. ప్రభు, విశ్వాసములో నమ్మకమును దేవా నిలుపుడను మాకు దయచేయండి. దేవా అపవిత్రతను నాయన దేవా మమ్మల్ని ముట్టకుండా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ కవచమును మాకు దయచేయండి. మీ రక్త కోటలో నాయన మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మా భర్తను మీరు ఉంచుకోమని మేము ప్రార్థన చేస్తున్నామని దేవా మీరు ముందుగా ఉండి గొప్ప కార్యాలు నాయన మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు నాయన, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. దేవా నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవా మీకు స్తోత్రాలు. అయినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నాయన మాకు తెలుసు. తండ్రి నా నివాస స్థలము మీద నాయన మీరు శ్రద్ధ నిలిపి నా నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని చెప్పారు. అయితే ప్రభా 3 షరతులను నాయన మా ముందు ఉంచారు. దేవా జాగ్రత్తగా నేను వెతికే కృపా శక్తిని మాకు దయచేయండి. ఆయన నిన్ను బతిమలాడుకునే కృపను దయచేయండి. దేవా పవిత్రతను, యథార్థతను నాయన నిత్యము మేము కాపాడుకోవడానికి కృప చూపించండి. దేవా నీవు పరిశుద్ధుడవు కనుక ప్రభు మేము పరిశుద్ధముగా మా హృదయాలను, మా జీవితాలను ఉంచుకోండి. దేవా నీ ముందు దేవా ఎల్లప్పుడూ నాయన దేవా హిమము కంటే తెల్లగా కనబడడానికి మీ కృప చూపించండి. మీరు ముందుగా నడిపించి మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మేము ఎక్కడైతే అవమానపడుతున్నామో అక్కడ ప్రభావం మీరు హెచ్చించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఇదిగో ప్రభు రాత్రికాల సమయంలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైనా రాత్రికాల సమయంలోనైనా దేవా మీ బలమైనటువంటి మాటలు దేవా విత్తనములుగా వెదచల్లి వెలుచుండగా
విన్నటువంటి ప్రతి హృదయములో దేవచనాలు బలముగా నాటబడి దేవ అభివృద్ధి చెంది ఫలించి అనేక మందికి నాయన మాదిరికరంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపురి గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవా పరిచర్యలో నాయన మీరు విస్తరింపచేయండి. వారి పరిచర్యలో నాయన వారికి కావాల్సినటువంటి సహకారాలను మీరు దయచేయండి. నేను నాయన అనేక కష్టాలు కలిగి మీ ప్రణాళికలో నెరవేరుస్తున్నటువంటి మీ దైవశైలులను వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, భద్రతను, కాపుదల మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినము తండ్రి మీ యొక్క ఆత్మ కాపుదల భద్రత మీరు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అవకాశం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన మార్గంలో చేత సమయాన్ని అనుగ్రహించేసి ఈ రాత్రి వాతావరణ పరిస్థితులు